మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ఈ రోజు చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానం తెలుసుకుంటూ మనం దాన్ని ఆచరిస్తూ ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో భాగంగా ఈ రోజు మన ముందుకి తిరుపతి రెడ్డి సార్ గారు పామూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేయడం జరిగింది. మాస్టర్స్ సార్ని ఇన్వైట్ చేసుకున్నాము. సార్ ఈ రోజు తీసుకున్న ఒక టాపిక్ బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలు. బుద్ధుడు ఏదైతే మనకి బోధించారో ఆ అష్టాంగ మార్గాలు అనేది మనకి అంటే ఒక గైడ్ లైన్స్ లాగండి, మన ఒక ఎదుగుదలకు కానీ స్పిరిచువల్ గ్రోత్ కి గైడ్ లైన్స్ లాగా అనమాట. సో ఆ చక్కటి జ్ఞానాన్ని సార్ ద్వారా తెలుసుకుందాం. దానికి ముందు సార్ని ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్ ముందుగా సార్ మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. జగద్గురు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మనం ఈరోజు క్లాస్ ప్రారంభించుకుందాం. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, మిగతా టీము, అదేవిధంగా ఈ జూమ్ లో వీక్షిస్తున్నటువంటి దివ్యాత్మ స్వరూపులకు, వాట్సాప్ లో చూస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన టాపిక్ బుద్ధుడు అష్టాంగ మార్గం అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా పత్రిజీ గారు చెప్పినటువంటి బుద్ధత్వము అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం. బుద్ధత్వము అంటే బుద్ధి ప్లస్ జ్ఞానము. బుద్ధి ప్లస్ జ్ఞానము ఈ రెండు కలిస్తే బుద్ధత్వము అనేది వస్తుందని పత్రిజీ గారు చెప్పారనమాట. ఆ పత్రిజీ గారు చెప్పినటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. బుద్ధి అంటే మౌలికమైన ఇంగిత జ్ఞానము. బుద్ధి అంటే మౌలికమైన ఇంగిత జ్ఞానము. బుద్ధి అంటే వర్తమాన పరిస్థితుల పట్ల సరి అయిన అవగాహన. వర్తమాన పరిస్థితుల పట్ల సరైన అవగాహన. దాన్ని ఏమంటే బుద్ధి కలిగి ఉండడం. బుద్ధి కలిగి ఉండడం అంటే సదా సందర్భానుసారంగా వ్యవహరించడం, అంటే సందర్భ పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించడము బుద్ధి కలిగి ఉండడము అంటాం. అంటే సదా ఎరుకతో ఉండడం, ఎల్లప్పుడూ ఎరుకతో ఉండడం అన్నమాట. ఎరుకతో పనులు చేయడం, ఎప్పుడు కూడా ఎరుక తప్పకూడదు, ప్రతి క్షణము ఎరుకతో ఉండాలన్నమాట. అది బుద్ధి కలిగి ఉండడం అంటే. బుద్ధి కలిగి ఉండడం అంటే ఎరుకతో ఉండడము. అంటే బుద్ధి అంటే అన్ని సదా యుక్తంగా, అంటే యుక్తంగా మాట్లాడడం కానీ, యుక్తంగా భోజనం చేయడం కానీ, యుక్తంగా నిద్రపోవడం కానీ, ప్రతిదీ అన్ని బుద్ధి కలిగి ఉండడం అంటే అన్ని యుక్తంగా ఉండడము, మితంగా ఉండడము. శాస్త్రీయమైన ప్రాపంచికమైన యోచనలు అనమాట. అవన్నీ కలిస్తే బుద్ధి అంటాం. వీటన్నిటినీ కలిపితే బుద్ధి అని అంటామని పత్రిజీ గారు చెప్పారు. అంటే బేసిక్ కామన్ సెన్స్. మొత్తాన్ని కలిపి ఏమంటారంటే బేసిక్ కామన్ సెన్స్. దాని తెలుగులో ఏమంటారు? మౌలికమైన ఇంగిత జ్ఞానము. మౌలికమైన ఇంగిత జ్ఞానము. అప్పుడు బుద్ధి అంటే ఏమో తెలుసుకున్నాము. ఇప్పుడు జ్ఞానం అంటే ఏందో తెలుసుకుందాం. జ్ఞానము అంటే స్వీయ ఆత్మ గురించి, స్వీయ అనుభవ జ్ఞానం. మన ఆత్మ గురించి మనము తెలుసుకోవడం అన్నమాట జ్ఞానం అంటే. ఇంకా ఏం తెలుసుకోవాలంటే ఈ మన యొక్క పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, వీటికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం. జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. కర్మ సిద్ధాంతం అంటే ఏంది, పునర్జన్మ సిద్ధాంతం అంటే ఏంది, యోగ సిద్ధాంతం అంటే ఏంది, ఈ అన్నమాట. ఈ యొక్క జ్ఞానము మనము కలిగి ఉంటాం. అంటే ఈ లోకం గురించే కాకుండా పరలోకాల గురించి కూడా సమాచారము కలిగి ఉండడము, ఆ జ్ఞానాన్ని కలిగి ఉండడము. అంటే శాస్త్రీయమైన పారలౌకిక ఆత్మ అనుభవాలను కలిగి ఉండడము. దాన్ని బుద్ధి ప్లస్ జ్ఞానము, బుద్ధత్వము రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి బుద్ధి, రెండు జ్ఞానము. ఈ బుద్ధి జ్ఞానము ఇవి రెండు కలిస్తే బుద్ధత్వము అవుతుంది. ఈ బుద్ధి జ్ఞానము రెండు
సమపాలలో ఉన్న వాళ్ళను బుద్ధులు అంటారు. బుద్ధి జ్ఞానము ఈ రెండు కూడా సమపాలలో అంటే ఉండాలి. సమపాలలో ఏ రెండు? బుద్ధి జ్ఞానము ఇవి రెండు కూడా సమపాలలో ఉంటే వాళ్ళని ఏమంటామంటే బుద్ధులు అంటాం. అయితే చాలా మందికి బుద్ధి ఉండొచ్చు, జ్ఞానం ఉండదు. కొంతమంది జ్ఞానం ఉండొచ్చు, బుద్ధి, అలాంటి వాళ్ళు బుద్ధులు కారు. రెండు ఉండాల. ఏవి రెండు? బుద్ధి జ్ఞానము ఈ రెండు ఉన్నప్పుడే బుద్ధులు అవుతారు. మరి ఇది ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానము చేస్తే బుద్ధి ప్లస్ జ్ఞానము వస్తుంది. ధ్యానము ద్వారా బుద్ధి జ్ఞానము వస్తుంది. అంటే ఈ ధ్యాన సాధన ఇవి మానవునికి బుద్ధిని జ్ఞానాన్ని కలుగజేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలా? ధ్యాన సాధన చేయాలా. ధ్యానం వలన బుద్ధి లేని వాళ్ళు బుద్ధి కలిగి ఉంటారు. ధ్యానం వలన ఏమవుతుంది? బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి వస్తుంది. బుద్ధి లేని వాళ్ళంతా బుద్ధులుగా తయారవుతారు. దేని వల్ల? ధ్యానం వలన. అంటే ఈ ధ్యాన సాధన వల్ల బుద్ధి వస్తుంది, పరంపరగా జ్ఞానం కూడా వస్తుంది. రెండు వస్తాయి. ధ్యానం వలన బుద్ధి జ్ఞానము రెండు వస్తాయి. కాబట్టి ఈ ధ్యానులు అచిర కాలంలోనే జ్ఞానులు అయిపోతారు. ధ్యానం చేయంగా కొద్ది కాలంలో ఏమవుతారు? వాళ్ళు జ్ఞానులుగా తయారవుతారు. అదే మన పత్రిజీ గారి యొక్క పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం. పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం ఏంటంటే అందరూ బుద్ధులు కావాలి. ఈ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ కూడా బుద్ధులు కావాలి. అందరూ బుద్ధి జ్ఞానము కలిగి ఉందురుగాక. అందరూ బుద్ధి జ్ఞానము కలిగి ఉందురు కాక. అంటే బుద్ధి జ్ఞానం ఉంటే బుద్ధి సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యము వస్తుంది. ఈ ధ్యానం వల్ల చూడ ఎంత ప్రయోజనాలు, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. బుద్ధి జ్ఞానము వచ్చిందంటే మనకేమవుతుంది? సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యము వస్తుంది. ఈ బుద్ధి జ్ఞానం కలిగి ఉంటేనే మనము మన జీవితము సుఖమయ జీవితంగా చేసుకుంటాము. మన జీవితం ఆనందమయంగా మనము చేసుకుంటాము. అందుకే లోక సమస్త సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. సమస్త లోకాలన్నీ సుఖంగా జీవించుగాక అని చెప్పాడు పత్రిజీ గారు. గురించి అష్టాంగ మార్గాన్ని గురించి మనము తెలుసుకుందాము. బుద్ధుడు ఈయన సుతోధని కుమారుడు, రాజా కుమారుడు. ఈయనకు యశోధరతో పెళ్లి అవుతుంది. చాలా రోజుల వరకు పిల్లలు లేరు. 13 సంవత్సరాల తర్వాత పిల్లలు అంటే ఒక కుమారుడు కలుగుతాడు, రాహులుడు. అయితే ఈ సుతోధనుడు ఈ గౌతముణ్ణి, సిద్ధార్థ గౌతముడు ఆయన పేరు మొదట సిద్ధార్థ గౌతముడు, ఆయన్ను పుట్టిన వెంటనే జ్యోతిష్యులు చూసి ఈయన ఒక చక్రవర్తి గాని లేదంటే సర్వస్వంగ పరిత్యాగి గాని అవుతారు అని చెప్పడం జరిగింది. అప్పుడు సుతోధనుడు ఈ గౌతముణ్ణి బయటికి వెళ్లకుండా తన రాజమందిరంలోనే సకల ఉన్నటువంటి సకల సౌకర్యాలు కలిగినటువంటి రాజభవనాన్ని ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖవంతంగా ఎటువంటి కష్టము బాధలు లేని ఆ విధంగా ఆయన్ను పెంచుతారన్నమాట. ఆ పెంచే క్రమంలో కనీసం అక్కడ ఉండేటువంటి ఆ సిబ్బంది కనీసం ఒక తల వెంట్రుక తెల్లగా ఉన్నా కానీ వాళ్ళను తీసేసి మరలా అంటే తెల్లని ఎంట్రుక కూడా కనిపించకుండా అందరినీ యువకుల్ని, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని, ఆనందంగా ఉండేటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి మరి ఆయన్ను
పెంచుతూ ఉంటారు. ఆ తర్వాత ఈయన అప్పుడప్పుడు తన తండ్రి ఇది నేను ఆ రాజ్యంలో పర్యటించాలని చెప్పినప్పుడు కొన్ని పర్యాయాలు ఒక 3-4 సార్లు అంగీకరించి పర్యటనకు అంగీకరిస్తాడు. ఏ విధంగా అంగీకరిస్తాడంటే ఆయన వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు అంటే ఆ ముసలి ముతక రోగులు గీగులు ఇలాంటి వాళ్ళు ఎవరూ లేక అందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అటు ఏర్పాటు చేస్తాడు అనమాట. ఎందుకంటే ఆయనకు ఆ బాధ అంటే ఏందో తెలియదు, కష్టం అంటే ఏందో తెలియదు, నష్టం అంటే ఏందో తెలియదు, ఏమి తెలియకుండా పెరిగాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆ రోగులు వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు లేకుండా ఏర్పాటు చేస్తాడు. రాజు కదా ఆయన, ఆ విధంగా ఏర్పాటు చేస్తాడు. సరే 2 సార్లు తిరిగి వస్తాడు. ఒకసారి అంటే అప్పటికి మ్యారేజ్ అవుతుంది. 11 సంవత్సరాల తర్వాత రాముడు పుడతాడు. పుట్టిన తర్వాత వెంటనే ఈయన ఒకసారి వాళ్ళ తండ్రిని అడగకుండా శల్యుణ్ణి రథసారిదైనటువంటి శల్యుణ్ణి పిలుచుకొని బయటికి వెళ్తాడు. ఆ బయటికి వెళ్ళినప్పుడు అంటే ఇంతకుముందు కూడా వెళ్ళాడు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే తన తండ్రి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈయన కంట పడకుండా ఎవరు ఎటువంటి వాళ్ళు కూడా ఈయన కంట పడకుండా జాగ్రత్తలు తీసుకొని ఆ పర్యటన జరిగింది. ఇప్పుడు ఏంటంటే తండ్రికి తెలియదు. ఆయన అనుకోకుండా ఈ యొక్క చెన్నమని అనేటువంటి ఆ రథసారథిని పిలిచి పర్యటనకు వెళ్తారు రాజ్యపుడికి. ఆ పోయినప్పుడు ఆయన ఒక రోగిని చూస్తాడు, ఒక వ్యాధిగ్రస్తుడి, ఒక ముసలి వ్యక్తిని కర్ర పట్టుకొని నడిచేటువంటి ఒక అతన్ని చూస్తారు, ఒక శవాన్ని చూస్తారు. ఆ శవాన్ని పోతుంటే ఏడుస్తూ అటువంటి ఆ బాధలన్నీ గమనిస్తాడు. అంటే ఇంతకుముందు కూడా వెళ్ళాడు, 2-3 సార్లు వెళ్ళాడు. కానీ ఆ టైంలో ఎలాంటివి ఆయనకు కనపల్లే, గమనించలేదు. ఎందుకంటే ఆ ఏర్పాటు చేశారు కాబట్టి. ఇప్పుడు ఆ విధంగా చూశారు. చెన్నును అడుగుతాడు, ఏం చిన్న ఏంది ఇతనేదో ఆ విధంగా వంగిపోయి ఉన్నాడు, కనబట్టుకొని ఉన్నాడు, అతనేదో జబ్బుతో బాధపడుతున్నాడు, ఇంకొక కొంత ప్రాంతం వచ్చేసరికి ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు, ఏంటి పరిస్థితి నాకేం అర్థం కాలేదు, కొంచెం చెప్పమంటే, స్వామి ఇది అందరికీ ఉండేదేను, ఈ పరిస్థితి అందరికీ ఉంది, నీకు నాకు అందరికీ ఉండేదే, ఈ పరిస్థితిని ఎవరు తప్పించుకోలేరు అని చెప్పు. అవునా అంటే ఆయనకి అంతకుముందు ఇలాంటి పరిస్థితిని చూడలే. ఈ విధంగా అందరికీ వస్తుందా, నాకు వస్తుందా, నీకు వస్తుందా, మరి అందరూ ఈ విధంగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధ నివారణోపాయం కనుగొనాలా అనేటువంటి ఆలోచన పుట్టింది ఆయనకు. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎంతో మందిని చూస్తూ ఉంటాం, అన్ని మనకు ఆలోచన కలగదు. బుద్ధుడికి ఆయన గౌతముడికి ఆ ఆలోచన కలిగింది. దీనికి నివారణోపాయం ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ముసలి వాళ్ళు ఎందుకు అవుతున్నారు, రోగిష్టిగా ఎందుకు ఉంటున్నారు, ఎందుకు మరణము, ఈ దుఃఖానికి ఈ బాధలకు కారణము ఏమిటి అని చెప్పేసి రాహులుడు పుట్టిన వెంటనే ఎవరికి చెప్పకుండా చెన్నుణ్ణి తీసుకొని రథంలో బయలుదేరి ఊరవతలికి వెళ్ళిన తర్వాత తన యొక్క ఆ ఆభరణాలన్నీ తీసేసి ఈ యశోదరుకు ఇవ్వము, అదేవిధంగా ఆయన దగ్గర ఉన్న ఖడ్గము, దాన్ని ఆ కిరీటము అలాంటివి ఉంటే అవి తన తండ్రికి ఏమని చెప్పేసి ఆయన వెనక్కి పంపించి ఆయన వెళ్తాడన్నమాట. దేనికోసం వెళ్తాడు, ఈ బాధలకు కారణం ఏమిటి, ఈ దుఃఖాలకు కారణం ఏమిటి, దీని నివారణోపాయము కనుక్కోవాలి అని బయలుదేరతాడు. ఆ బయలుదేరే సమయంలో ఒక సన్యాసి ఆనందంగా కనిపిస్తాడు. ఇంతకుముందు చేసిన పరిస్థితి వేరు, ఇతని పరిస్థితి ఆనందంగా ఉంది.
ఇంతకుముందు అంతా ఏడుపులు, బాధలు, కష్టాలు, నష్టాలు అవి చూశాడు. ఇప్పుడు ఆ సన్యాసి ఓహో ఇది మంచి మార్గము, ఆనందంగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన బయలుదేరి ఆ సన్యాసం తీసుకుని, అంటే తన శనుడికి ఇచ్చేసాడు. తన బట్టలు గిట్టలు ఆ దుస్తులన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఆ యొక్క కాషాయ వస్త్రాలు పట్టుకుని ఆయన గురువుల కోసం వెళ్తాడు. వెళ్ళి దాదాపుగా 5.5 సంవత్సరము, దాదాపు 500 మంది గురువుల దగ్గర ఆయన దీని గురించి ఆ దీని గురించి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలని వాళ్ళందరి దగ్గర శుశ్రూష చేస్తాడు. వాళ్ళు చెప్పేది అలా చేస్తాడు. మనసా వాచ కర్మణ అన్ని వాళ్ళు ఏదైతే చెప్తారో అవన్నీ చేశారు. మంత్రాలు చెప్పించాడు, కుప్పించమంటే కుప్పించాడు, రేచకం అంటే రేచకము, పూరకం అంటే పూరకము, ఇంకా ఏదో నువ్వు గాయత్రి మంత్రం చెప్పించావు, గాయత్రి మంత్రం ఒంటికాల మీద ఉంటే ఒంటికాల, అన్నం మానేమంటే అన్నం మానేశాడు. ఒకే గింజ బియ్యం తిని అలా ఉన్నాడు పాపం. ఎందుకంటే తాను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు బాధలమయం కాకూడదు, ఎవరు దుఃఖపడకూడదు, దానికి నివారణ పడుకోవటానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో చేశాడు. ఆయనకి ఏమి ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా 5.5 సంవత్సరం అయినా కానీ ఆయనకేమి సరైనటువంటి జ్ఞానం దొరకలే, సరైన మార్గం ఆయనకు లభించలేదు. చివరికి ఆయన ఒక్క మెతుకుతోనే ఉంటాడు. ఆ విధంగా ఉండడం వల్ల ఆ యొక్క శరీరంలో శక్తి సన్నగిల్లి ఒకసారి మామూలుగా ఒక చెట్టు కింద అలాగే వాలిపోయి ఉంటాం. అప్పుడు ఆ సమయంలో సుజాత అనేటువంటి ఆమె వనదేవతలకు మొక్కుని ఉంటది. నాకు బిడ్డలు కలిగితే నేను ఈ వనదేవతలకు మొక్కు తీర్చుకుంటానని చెప్పేసి ఆమె మొక్కుంటుంది. ఆ రోజు ఆమె ఆ మొక్కు తీర్చుకోవటానికి ఆ వనదేవతకు మొక్కు తీసుకోవటానికి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు ఈయన అపస్మారక స్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయన లేపి ఆ పాయసం ఇస్తుంది అనమాట. అయ్యా నువ్వు తెలుసుకోవాలి కదా, నువ్వు ఏదో నీకు ఒక లక్ష్యం ఉంది కదా, దాన్ని ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రాణాలతో ఉండాలి కదా, నువ్వు ప్రాణం పోయిన తర్వాత నీ లక్ష్యమే నెరవేరుతుంది. కాబట్టి నువ్వు ఈ పాయసం తాగు. ఈ పాయసం తాగిన తర్వాత నువ్వు ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవకాశం నీకు కలుగుద్ది, ఈ ప్రాణపుత్రుడిని సాధిస్తావు అని చెప్పేసి ఆయనకు ఆ పాయసాన్ని తాపిస్తుంది. ఆ పాయసం తాపించిన తర్వాత ఆయనకు కొంత శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత ఆయన ఆ బుద్ధగయలో ఒక రావి చెట్టు కింద కూర్చొని 2 కళ్ళు మూసేసుకొని తన జీవితానికి ఆధారమైనటువంటి శ్వాస క్రమాన్ని ఆయన ఒక సాక్షిలా తదేకంగా గమనించాడు. రావి చెట్టు కింద కూర్చొని తన శ్వాసను గమనించాడు తదేకంగా. ఒక నిశ్చల స్థితిలో ఉండి ఆయన నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోతాడు, శ్వాసను గమనిస్తాడనమాట. అదే ఆయన కనుగొన్నటువంటి ఆనాపానసతి. ఆ నిశ్చల స్థితిలో ఆయన కనుగొన్నటువంటి ఆ ధ్యాన పద్ధతి ఏంటంటే ఆనాపానసతి. పాళీ భాషలో ఆనాపానసతి అని అంటారు. ఆనాపానసతి, ఆన అంటే శ్వాస, అపాన అంటే నిశ్వాస. అంటే ఉశ్వాసలోనికి పిలుచడం, శ్వాస అంటే బయటికి రావడం అనమాట ఆ శ్వాస. సతి అంటే కూడి ఉండడం, అంటే ఉశ్వాస నిశ్వాసాలతో కూడి ఉండేది. దాన్ని ఆనాపానసతి అని అంటారు. మరి ఆ విధంగా నిశ్చల స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ ధ్యానంలో ఆ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొక్క అంతరంగంలో అనేక మార్పులు జరిగాయి. ఆ గౌతముని యొక్క అంతరంగంలో ఆనాపానసతిలో ఆ శ్వాసను గమనించడం వల్ల ఆయన శరీరంలో అనేక మార్పులు జరిగాయి. మొట్టమొదట జరిగినటువంటి మార్పు ఏమిటి అంటే దివ్యశిక్షు ఆవాహమైంది. దివ్యశిక్షు తెరుచుకున్నది. ఆయనకు గౌతమునికి దివ్యశిక్షు తెరుచుకోబడింది. రెండో జాము వచ్చేసరికి తన యొక్క దివ్యశిక్షు ద్వారా ఆయన దుఃఖానికి కారణమైనటువంటి తన యొక్క
జన్మ పరంపరను చూసుకున్నాడు. ఇక్కడ జన్మ పరంపరను చూసుకున్నాడు 2వ జాములో. 3వ జాము వచ్చేసరికి జన్మ పరంపరకు కర్మ పరంపరకు కారణమైనటువంటి ఆర్య సత్యాలను, అష్టాంగ మార్గాలను కూడా అనుకున్నాడు. ఆర్య సత్యాలను, అష్టాంగ మార్గాలను ఆయన్ని కనుక్కున్నాడు. అప్పటికి తెల్లారింది. సూర్యుడు ఉదయించే సమయానికి ఆయన దివ్యజ్ఞాన ప్రకాశంతో నిండిన బుద్ధుడిలా వెలిగిపోయాడు. దివ్యజ్ఞాన ప్రకాశంతో నిండిన బుద్ధుడిలాగా ప్రకాశించాడు. ఇప్పుడు ఆయన ఏం కనుక్కున్నాడు? ఆర్య సత్యాలు కనుక్కున్నాడు. ఏమిటి ఆర్య సత్యాలు అంటే, ఈ ఆర్య సత్యాలు ఏమిటి అంటే, దుఃఖము అంతటా ఉంది. అది మొదటిది. దుఃఖము అంతటా ఉంది. దుఃఖానికి కారణము తృష్ణ. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు. మరి మితిమీరిన కోరికలకు కారణం ఏంటి? అవిద్య. అవిద్య అవిద్య అంటే విద్య లేకపోవడం కదా, అజ్ఞానం. ఈ విద్య కాదు, అజ్ఞానం, జ్ఞానం లేకపోవడము. అవిద్యను అష్టాంగ మార్గం ద్వారా నిర్మూలించవచ్చు అన్న 4 ఆర్య సత్యాలను కనుగొన్నాడు అనమాట. మొదటిది దుఃఖం అంతటా ఉంది. 2వది దుఃఖానికి కారణం మితిమీరే కోరికలు, లేక దాన్ని తృష్ణ అని అంటారు. ఆ యొక్క మితిమీరిన కోరికలకు కారణం అవిద్య. అవిద్యను అష్టాంగ మార్గం ద్వారా నిర్మూలించవచ్చు అనేటువంటి 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గాలు, 8 మార్గాలను ఆయన కనుగొన్నాడు. అంటే మొట్టమొదట ఏం చెప్పాడు ఈయన? దుఃఖం అంతటా ఉంది అని చెప్పాడు. దుఃఖము అంతటా ఉంది. అంతటా అంటే ఎలా ఉంది? ఆ దుఃఖం చూద్దాం. ఆ దుఃఖం అంతటా ఉంది. ఆ దుఃఖాన్ని తొలగించుకోవటానికి అంటే అవిద్యను తొలగిస్తే దుఃఖాలన్నీ పోతాయి. అవిద్యను తొలగించాలంటే అష్టాంగ మార్గము. దుఃఖం అంతటా ఉంది. ఆ దుఃఖాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఏ విధంగా దుఃఖము? పుట్టడం వలన దుఃఖము. మొట్టమొదట దుఃఖం పుట్టడము. ఈ పుట్టడం వలన దుఃఖము. ఈ పుట్టేటప్పుడు మనము ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆ తల్లి గర్భంలో ఆ యొక్క మురుగులో, ఆ గాఢాంధకారంలో భయంకరంగా ఎన్నో బాధలను అనుభవించి ఉంటాము లోపల. ఆ విధంగా పుట్టేటప్పుడు కూడా బాధలు అనుభవించి ఉంటాము. ఈ పుట్టేటప్పుడు అంటే ధ్యానం తెలిసిన వాళ్ళైతే ఒక రకంగా, ధ్యానం తెలియని వాళ్ళైతే ఇంకా బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆహార విహారాలను బట్టి ఆ లోపల బిడ్డ పెరుగుతుంది కాబట్టి. ధ్యానం తెలిసిన వాళ్ళ ఆహార విహారాలు వేరు, మరి ధ్యానం తెలియని వాళ్ళు, అజ్ఞానుల వాళ్ళ పద్ధతి వేరు. కాబట్టి ఆ పుట్టేటప్పుడు దుఃఖము, మొట్టమొదటి దుఃఖము పుట్టేటప్పుడు. పుట్టడం వల్ల దుఃఖము, మరణించడం వల్ల దుఃఖము. మరణించడం వల్ల కూడా దుఃఖం. మనం ఏమి హార్ట్ అటాక్ వచ్చింది, హాయిగా పోయాడు అని అనుకుంటాం. అది ఏ అన్ఎక్స్పెక్టెడ్ గా, ఏ బాధరబంది లేకుండా, ఏ కష్టాలు లేకుండా చనిపోయాడు అనుకుంటాం. అది కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి అలా జరగదు. ఇలాంటివన్నీ ఎవరికి జరుగుతాయి? ధ్యానులకు జరుగుతాయి. ఈ విధంగా ధ్యానం చేసే వాళ్ళకు జ్ఞానం జరుగుతాయి. ఈ ధ్యానం తెలియని అజ్ఞానులకు ఏ విధంగా ఉంటుందంటే, మరణంలో కూడా భయంకరమైనటువంటి బాధలు పడతారు. ఒక్క తేను కుడితే మనకు ఎంత నొప్పు. అదేవిధంగా మరణించేటప్పుడు వాళ్ళకి, అజ్ఞానులకు 100 తేళ్లు కుట్టినంత నొప్పి ఉంటుందంట. ఒక తేలు కుడితేనే బాధ. అలాంటిది 100 తేళ్లు ఒకేసారి కుట్టినప్పుడు ఎంత బాధ వస్తుందో అంత దుఃఖము వస్తుంది. ఇంకా ఈ దుఃఖము ఏ విధంగా ఉంటుంది అంటే, కొందరికి ఆహారం లేక దుఃఖము, తినడానికి తిండి లేదు, వాళ్ళు దుఃఖపడతారు. కొంతమంది ఆహారం ఎక్కువయ్యి, అజీర్ణమయ్యి, అరక్క ఆ జబ్బుతోటి కొందరు దుఃఖంలో ఉంటారు. కొంతమంది సంబంధ బాంధవ్యాలు సరిగా లేక, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, బంధువుల మధ్య ఈ యొక్క బాంధవ్యాలు, రిలేషన్షిప్ అనేటువంటిది సరిగా లేక కొంతమంది ఆ విధంగా దుఃఖపడతారు. కొంతమంది అందరూ ఎవరు ఉండరు, ఏకాగ్గా ఉంటారు. ఏకాగ్గా ఉండడం వలన కొంతమంది దుఃఖంలో ఉంటారు. కొంతమందికి అనారోగ్యం వలన దుఃఖంలో ఉంటారు. కొంతమందికి
మానసిక వ్యాకులత, మనసు ప్రశాంతంగా లేక మానసిక వ్యాకులత వల్ల కొంతమంది దుఃఖము, కొంతమందికి తనకు ప్రియమైన వాళ్ళు మరణించడం వల్ల దుఃఖము, కొంతమందికి తనకు నచ్చనటువంటి వాళ్ళు తన ఇంటికి వచ్చినప్పుడు దుఃఖము, నచ్చని వాళ్ళు వచ్చినప్పుడు దుఃఖము, ఈ విధంగా భావోద్వేగాల వల్ల దుఃఖము, సంపదలు ఉండడం వల్ల దుఃఖము, ఆ సంపదను ఎలా కాపాడుకోవాలా అని దాని వల్ల దుఃఖము, కొంతమందికి సంపద లేకపోవడం వల్ల వీడికేమో సంపదను ఎలా కాపాడుకోవాలని వీడికి దుఃఖము, కొంతమందికి తినటానికే తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేక, సంపదలు లేక వాడికి దుఃఖము. ఇవే కాకుండా కొంతమంది నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను అని వాళ్ళు దుఃఖము. ఆ విధంగా ఎన్ని దుఃఖాలే, రకరకాలైనటువంటి దుఃఖాలు. వీటన్నిటికీ కారణము ఏమిటి? ఆర్య సత్యాలు ఏం చెప్పాడంటే తృష్ణ. వీటన్నిటికి కారణము తృష్ణ, అంటే తృప్తి లేకపోవడము. తృప్తి ఉంటే ఈ బాధలు, ఈ దుఃఖము ఉండదు. మరి కంటికి కనిపించిందల్లా కావాలని వ్యామోహం ఉంటే ఈ యొక్క ఈ దుఃఖం అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే ఈ భయము, కొంత జీవితం ఎలా జరుగుతుందో, ఏదో రేపేమవుతుందో అనేటువంటి భయము, ఆందోళనలు, ద్వేషము, క్రోధము, ఈ ఈర్ష్య, అసూయ, వీటన్నిటి వల్ల కూడా మనకు దుఃఖము ఉంది. అంటే ప్రపంచం అంతటా దుఃఖం ఉంది, ప్రతి ఒక్కరిలో దుఃఖం ఉంది. ఉన్నోళ్ళు కానీ లేనోళ్ళు కానీ ప్రతి ఒక్కరిలో దుఃఖం ఉంది అని అర్థం అవుతుంది. దీన్ని బట్టిని ఎక్కడ బట్టినా ప్రపంచంలో దుఃఖమే ఉంది. దానికి కారణము అవిద్య, తృష్ణకు కారణము అవిద్య. కాబట్టి ఈ ఎన్నో సాధనలు చేసి ఈ యొక్క ఆర్య సత్యాలను కనుగొన్నాడు. సరే, ఇవన్నీ పోవాలా, ఈ దుఃఖము పోవాలా అంటే ఏం చేయాలా? అష్టాంగ మార్గాన్ని అనుసరించాలా. ఏం చేయాలా? అష్టాంగ మార్గాన్ని అనుసరించాలా. బుద్ధుడు కనుగొన్నటువంటి అష్టాంగ మార్గాలు 8 ఉన్నాయి. ఆ 8 ఏందో మనం ఇప్పుడు చూద్దాము. అంటే ఈ 8ని ఎవరైతే ఆచరిస్తారో, ఈ అష్టాంగ మార్గాలను ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు ఎలాంటి దుఃఖము ఉండదు అని తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే ఈ మొట్టమొదట ఈ సరైన దృక్పథము. మొట్టమొదటిది ఆయన అష్టాంగ మార్గంలో మొదటిది ఏంటంటే సరైన దృక్పథము. దృక్కు అంటే సరైన చూపు, సరైన దృక్పథము ఉండాలి. దృక్పథము, దృక్ అంటే చూపు, పదం అంటే మార్గము, సరి అయిన మార్గం. చూపులో సరి అయినటువంటి మార్గము ఉండాలా. మన దృష్టి సరిగా ఉండాలా, సరైన మార్గంలో ఉండాలా. అంటే సరి అయిన దృష్టి లేకపోతే సరైనటువంటి సంకల్పాలు రావు. అంటే అప్పుడు సరైన సంకల్పం లేకుంటే దుఃఖము ఉంటుంది. మరి దాన్ని నిరోధించాలి అంటే మనకేం కావాలా? సరైన దృక్పథం ఉండాలా. సరైన దృక్పథము ఉండాలా. సరైన దృక్పథం అంటే నేను ఏదైనా చేయగలను, నా వలన అవుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ వే, పాజిటివ్ థింకింగ్, సరికాని దృక్పథం. ఇక్కడ అన్ని సరైన చెప్పాడు. అంటే సరైన అంటే సరికాని కూడా ఉంది అని అర్థం. సరికాని దృక్పథం అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నా బతికింతే, నేను ఈ విధంగానే పుట్టాను, వాళ్ళు అదృష్టవంతులు అని భావిస్తా ఉంటాడు. తనను తను కించపరుచుకుంటాడు, తనను తాను తక్కువ చేసుకుంటాడు. ఎందుకంటే తనలో జ్ఞానం లేదు, అజ్ఞానం వలన. నెగిటివ్, అంతా నెగిటివే, ఏది మాట్లాడినా నెగిటివే. నో నో నో, ఎస్ ఎస్ అనేది నోటికే రాదు. అది సరైన దృక్పథం కాదు. సరైన దృక్పథం ఉండాలని చెప్తాడు బుద్ధుడు. మొట్టమొదటిది సరైన దృక్పథము ఉండాలా. నువ్వు ఏ పని అయినా అది నీ చేతనైనా చేత కాకుండా చేయగలను, సంకల్పం పెట్టుకో, సరైన ఆలోచన చెయ్యి, సరైన దృష్టి పెట్టు, నేను చేయగలను, నాలో అనంతమైన శక్తి ఉంది అనేటువంటి దృక్పథము మనలో ఉండాలా. అదే సరైనటువంటి దృక్పథము. ఆ విధంగా ఉండాలి. అంతేగాని
వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము, తోలనాడము, నా బతికితే వాడు బాగుంటాడు అని ఈర్ష్య, అసూయ, ఈర్ష్యలతో బతికితే అది సరైనటువంటి దృక్పథము కాదు. బుద్ధుడి కళ్ళతో చూస్తే ఆయనకి అందరూ బుద్ధుడిలాగానే కనిపిస్తాడు. సరికాని దృష్టితో అందరికి చెడ్డవాడు అంటే అందరికి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా కనిపిస్తాడు. దుర్యోధనుడికి కృష్ణుడు పోయి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు లిస్ట్ రాసుకున్నామంటే పోయేసి ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేరు అంటాడు, అందరూ చెడ్డవాళ్ళే అంటాడు. ధర్మరాజును పంపిస్తే అయ్యా ఒక్కడు కూడా చెడ్డవాళ్ళు లేడు, అందరూ మంచి వాళ్ళే నాయన, అంతో ఇచ్చే నేనే కొంచెం చెడ్డవాడిని కానీ ఈ ఊర్లో ఉండే వాళ్ళంతా మంచి వాళ్ళు అంటాడు. అంటే వాడు ఆ దృక్పథాన్ని బట్టి ఉంటది. దుర్యోధనుడికి ఏమో ఆ విధంగా కనిపించారు, అదే మనుషులు, అదే ప్రజలు. మరి దుర్యోధనుడికి ఏమో అందరు చెడ్డ వాళ్ళే కనిపించారు, ధర్మరాజుకేమో అందరూ మంచి వాళ్ళుగా కనిపించారు. అంటే వాళ్ళ దృష్టిని బట్టి ఆ విధంగా ఉంటుంది. మరి దృష్టిని బట్టి సృష్టి అని చెప్తారు కదా పత్రిజీ గారు. కాబట్టి ఆ విధంగానే అంటే ఉంటది అనమాట. ఆ సరైన దృక్పథము అనేటువంటిది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, సీతమ్మను రావణాసురుడు లంకకు తీసుకుని పోయినప్పుడు ఆ లంకకు వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాల. ఎవరు దాటుతాడు? అందరు అక్కడ సమావేశమయ్యి వానర సైన్యం అంతా సమావేశమై ఎవరు దాటుతారు అంటే నా వల్ల కాదు 100 యోజనాలు అంత దూరం నా వల్ల కాదు అని అంటాడు అనమాట. అప్పుడు జాంబవంతుడు ఏం చేస్తాడంటే, ఆంజనేయ దానికి సమర్థుడివి నువ్వేను, ఎందుకు నువ్వు సమర్థుడు అని చెప్తున్నానంటే, నువ్వు చిన్నప్పుడు ఆ సూర్యుడి దగ్గరికి పోయావు, మామిడి పండు అనుకొని ఆ సూర్యుడి దగ్గరికి పోయావు నాయనా, నువ్వు ఆ సూర్యుడి కంటే ఈ సముద్రం పెద్ద ఎక్కువ దూరం కాదు, దానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి అని తన యొక్క శక్తిని బయటికి తెస్తాడు, సరైన దృక్పథంలోకి తెస్తాడు. ఆంజనేయుడికి ఆ దృక్పథం లేదు, ఆయన కొంత డౌట్ ఉంటది, నేను లంఘించగలనా లేదా అని. కానీ ఈ జాంబవంతుడు తన యొక్క శక్తిని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆంజనేయుడు ఆ సముద్రాన్ని లంకించి శ్రీలంకకు చేరుకుంటాడు. అంటే సరైన దృక్పథం ఉండాలా, ప్రతి ఒక్కరూ ఈ సరైన దృక్పథంలోనే ఉండాలా అని ఈ మొట్టమొదటి సూత్రము చెప్తుంది. ఎవరు కూడా సరికాని దృక్పథంతో ఉండకూడదు, సరికాని దృక్పథము దుఃఖానికి కారణము అని చెప్తారనమాట. ఇక రెండవది ఏంటంటే సరి అయిన కోరికలు. కోరికలు అంటే సంకల్పాలు, సరి అయిన కోరికలు. మరి ఈ కోరికలు అనేవి ఉండాలా. కోరికలు లేకపోతే, సంకల్పాలు లేకుంటే మనం జీవించలేవు. ఉండాలా, సరి అయిన కోరికలు ఉండాలా, సరికాని కోరికలు ఉండకూడదు. కాబట్టి సరైన సంకల్పాలు మన ఉన్నతికి, సరికాని సంకల్పాలు మన అధోగతికి దారితీస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలంటే సరైనటువంటి సంకల్పాలు మాత్రమే పెట్టుకోవాలి. సరైన సంకల్పాలు మన ఉన్నతికి దారితీస్తుంది, సరికాని సంకల్పాలు ఏం చేస్తుంది? అధోగతి పాలు చేస్తుంది అనమాట. కాబట్టి మనము ఏ సంకల్పం పెట్టుకున్నా, ఏ కోరిక కోరుకున్నా సరైన కోరికలు కోరుకోవాలా, సరికాని కోరికలు కోరుకోకూడదు. కోరికలు ఉండాలా, కోరికలు లేకుంటే ఎలా? ధ్యానం చేయాలని కూడా కోరికే కదా, నాకు ముక్తి రావాలనేది కోరికే కదా, నాకు మోక్షం కావాలనేది కోరికే కదా, అన్ని కోరికలే. అయితే సరైన కోరికలు అనేటువంటివి ఉండాలా. సరైన కోరికలు కోరుకోకపోతే మనకు అనర్థాలు తప్పవు. దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే, సీతాదేవి బంగారు జింకను కోరుకోవడము సరి అయిన కోరిక కాదు. సీతాదేవి సరి అయిన కోరిక కాదు, అది బంగారు జింక. చెప్తాడు రాముడు, సీతాదేవి బంగారు జింక అనేటువంటిది ఎక్కడా ఉండదు, అది మాయలేడి, దాన్ని కోరుకోకూడదు అని చెప్పిన ఆ మహాతల్లి సీతామహాస్వామి వినదు అన్నమాట. అంటే అది వాళ్ళ డిజైన్ ఆ విధంగా జరిగింది, ప్లాన్ అన్నమాట. సరే, రాముడు వెళ్తాడు,
ఆ మాయలేడి బంగారు జింక కోసం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనకు తెలిసిందంతా, ఆ కథలన్నీ మనకు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరము లేదు. అది సరికాని కోరిక. బంగారు జింకలు ఉండవు, దాన్ని కోరుకోకూడదు, అది సరికానే కోరిక. కాబట్టి ఇప్పుడు రామదాసు ఉన్నాడు, రామదాసు జైలు పాలాడు. ఎందుకు జైలు పాలాడు అంటే ఆయన రామచిలుకను బంధించాడంట. రామచిలుకను బంధించాడు. నువ్వు బంగారు పంజరంలో పెట్టు, దానికి పంచభక్ష పరమాణాలు ఇచ్చినా దాని స్వేచ్ఛను హరించావు కదా, అది స్వేచ్ఛగా తిరగాల. రామచిలుక దాని లక్షణం ఏంటంటే హాయిగా స్వేచ్ఛగా విహరించాల. దాన్ని తీసుకొచ్చి దాని రెక్కలు కట్టేసి నువ్వు బంగారు పంజరంలో పెట్టి దానికి ఎంత మంచి ఆహారం ఇచ్చినా కానీ అది తృప్తిగా ఉండదు, సంతోషంగా ఉండదు. కాబట్టి దాన్ని బంధించిన దానివల్ల ఈయన బందిఖానాలో ఉంటాడు, రామదాసు చెరసాలలో ఉంటాడు. కాబట్టి కారణం లేకుండా కార్యం ఏది జరగదు, ఏదో కారణం అనేటువంటిది ఉంటుంది. రావణుడు సీతను కోరుకోవడం సరికాని కోరిక. ఏమైంది? సీతను కోరుకోవడం సరికాని కోరిక వల్ల పతనం అయిపోయాడు. తాను బావుడు మరణించడమే కాకుండా తన వారసులు, తన రాజ్యంలోని సైనికులందరూ కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు. కొంతమంది కుక్కలు పెంచుతారు పిల్లల్లో, స్వేచ్ఛగా తిరగాల్సినటువంటి కుక్కలను తీసుకొచ్చి గొలుసులతో కట్టేసి దాని కేజీలు మాంసం తీసుకొచ్చి కడతా ఉంటారు. అది ఎక్కడ ఉండాలా? స్వేచ్ఛగా తిరగాలి. గొలుసు కట్టేసి ఇంట్లో పెట్టి బంధించి దాన్ని స్వేచ్ఛను హరిస్తారు. ఈ విధంగా స్వేచ్ఛను, సరికాని కోరికలు కాదు. కోరిక ఉండొచ్చు, కుక్కలు పెంచుకో, ఇబ్బందిలే, ఫ్రీగా వదిలి, గొలుసులతో కట్టేసి దానికి ఫ్రీగా వదిలేసేయి. కాబట్టి ఈ విధంగా సరికాని కోరికలు కోరుకొని దుఃఖాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి కోరికలు ఉండాలి, కానీ సరికాని కోరికలు, అతి కోరికలు ఉండకూడదు. అది రెండవది. మొదటిది వచ్చేసి సరైన దృక్పథాలు, రెండవది వచ్చేసి సరైన సంకల్పాలు లేదా కోరికలు. ఇక మూడవది సరైన వాక్ విధానము. సరైన వాక్ విధానము, దీని గురించి మన పత్రిజీ గారు వాక్క్షేత్రం గురించి చాలా వివరంగా చెప్పారు. వాక్క్షేత్రంలో చాలా వివరంగా పత్రిజీ గారు చాలా వివరంగా చెప్పారు. శ్వాస మీద ధ్యాస ధ్యానము, నోటి మీద ధ్యాస జ్ఞానము. నోటి మీద ధ్యాస జ్ఞానము అంటే నీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఏ విధంగా ఉండాలంటే సరైన వాక్కులు ఉండాలా, అదే జ్ఞానవంతుడి లక్షణము. పత్రిక గారు చాలా స్పష్టంగా రాశాడు వాక్క్షేత్రాన్ని గురించి. కాబట్టి ఈ వాక్క్షేత్రం అనేటువంటిది మన జీవితము, మన వాక్కు మీద ఆధారపడి ఉంది. నువ్వు పొగిడితే పొంగిపోకూడదు, తిడితే పొంగిపోకూడదు. నిన్ను పొగిడినా తిట్టినా ఒకే రకంగా ఉండాలా. కాబట్టి ఎరుగుతో మాట్లాడాలి, ఎరుగుతో మాట్లాడాలా. అదేవిధంగా ఈ మాటల గురించి, ఈ వాక్కుల గురించి టోల్టెక్ 4 ఒప్పందాలలో దోషరహితంగా మాట్లాడాలి అనే ఒక పాయింట్ ఉంది. చాలా చక్కగా వివరించారు అక్కడ. వాక్కు దోషరహితంగా ఉండాలి అని మొదటి ఒప్పందం అది. మైక్బాల్ రూయిస్ అనేటువంటి ఆయన 4 ఒప్పందాలు రాశాడు. దాంట్లో మొదటి ఒప్పందమే ఈ వాక్కుల గురించి ఉంది. వాక్కు దోషరహితంగా ఉండాలి అని, ఎరుకతో మాట్లాడాలి. మనం ఏది మాట్లాడినా అది ఈశ్వరుడికి వెళ్ళి తిరిగి మన దగ్గరికే వస్తుంది. మాట్లాడు, అది విశ్వంలోకి వెళ్తుంది. విశ్వంలోకి వెళ్ళి ఏమవుతుంది? మళ్ళా మన దగ్గరికే వస్తుంది. కాబట్టి ఈ వాక్ అనేటువంటిది చాలా ముఖ్యం మనందరికి కూడా. పత్రిజీ గారి వాక్క్షేత్రాన్ని మనం ప్రతి ఒక్కరూ చదవాలి. దాన్ని పత్రిజీ గారి వాక్కు వలన పిఎస్ఎస్ఎం స్థాపించారు, పిఎంసి స్థాపించారు, ధ్యాన జగత్తు స్థాపించారు, శాకాహార జగత్తును స్థాపించారు, పిరమిడ్ స్థాపించారు. ఇదంతా ఎలా జరిగింది?
కేవలము పత్రిజీ గారి వాక్కు వలన, ఆయన సంకల్పం ఇదంతా, ఆయన వాక్కు, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నోటి వెంట ఎప్పుడు కూడా సరికాని వాక్కు అనేది రాదు. ఎల్లప్పుడూ సరి అయిన వాక్కు మాత్రమే వస్తుంది. సరికాని మాట అనేది ఆయన నోటి నుంచి రాదు. కాబట్టి ఈ వాక్కు అనేది మన జీవితంలో చాలా ప్రధానమైనది. కాబట్టి ఈ సరికాని వాక్కు ఉండకూడదు. ఎప్పుడు మనం సరైన వాక్కును మాత్రమే మాట్లాడాలి. ఈ వాక్కు రెండు వైపులా పదులున్నటువంటి కత్తి, రెండు వైపులా పదులుంది. ఏంటి? ఈ వాక్కు వలన చచ్చిపోయేవాడిని బతికించవచ్చు, బతికినోడిని చంపవచ్చు. రెండు విధాలుగా ఉంది వాక్కు. చచ్చినోడిని బతికించవచ్చు, చచ్చిపోయేవాడిని, చచ్చిపోతాడు అనగా వాడిని మంచి మాటలు చెప్పాడు బతికిస్తచ్చు, బతికినోడిని చంపవచ్చు ఈ వాక్కుతోని, ఈ మాటలతోని. ఈ కత్తితో నువ్వు కూర్చున్నా కానీ ఆ గాయం కొన్ని రోజులకు మానుద్ది, కానీ మాటతో గాయం చేస్తే అది జీవితాంతము ఆ గాయం మానదు, ఆ మాట మర్చిపోవడం. కాబట్టి ఈ వాక్ అనేటువంటిది చాలా ఆచి తూచి ఎరుకుతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి గాంధీజీ ఈ వాక్కుతోనే కదా, తన వాక్కుతోనే కదా స్వాతంత్రాన్ని సంపాదించాడు. అదే హిట్లరు తన వాక్కుతోనే కదా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, లక్షల మందిని చంపాడు. రెండు వాక్యే. గాంధీజీ ఉపయోగించింది వాక్యే, హిట్లర్ ఉపయోగించింది వాక్యే. ఇక్కడేమో స్వాతంత్రాన్ని తెచ్చారు, అక్కడేమో ప్రజల్లో లక్షలాది మందిని బలి తీసుకున్నారు. కాబట్టి వాక్కుకు అంత శక్తి ఉంది. వాక్కు ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం అది. కాబట్టి ఆ వాక్కును సరైన విధంగా వాడాలా. మరి సీతమ్మ అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉంటది. వాల్మీకి అడుగుతాడు, ఏమ్మా దుఃఖంలో ఉన్నావు, రాముడు నిన్ను అడవులు పంపాడనా? ఏమమ్మా అంటే, లేదు లేదు, నా రాముడు ధర్మాత్ముడు, నేను దాని గురించి నేను బాధపడడం లేదు, ఆ అడవులకు పంపించాడంటే ఆయన నేనే కోరుకుని వచ్చాను, దాని గురించి కాదు. నేను ఎవరిని కూడా ఒక మాట మాట్లాడలేదు, కానీ ఒక సాకలేతను నా గురించి ఈ విధంగా మాట్లాడాడు, దాని గురించి నాకు దుఃఖము, అందుకే నేను దుఃఖపడుతున్నాను అంటాడు. అమ్మా తల్లి, కారణం లేకుండా కార్యం జరగదమ్మా. నువ్వు ఆలోచించు, నువ్వు గతానికి వెళ్ళమ్మా, గతానికి వెళ్ళి నువ్వు గతంలో ఏమి మాట్లాడావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమ్మా అంటాడు. ఆమె గతానికి వెళ్ళింది. గతానికి వెళ్ళిన తర్వాత ఆమెకు స్ఫురిస్తుంది. ఏది స్ఫురిస్తుంది? బంగారు జింక కోసం రాముడు వెళ్ళడము, హా లక్ష్మణ హా సీత అని రాముడు అరవడము. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని, నువ్వు పోనాయన అంటే, నా అన్నయ్య సమర్థవంతుడు, ఆయనకి ఎలాంటి ఆపద జరగదు అని చెప్పిన ఈమె వినదు. లేదు, నీలో ఏదో ఉంది, నీలేదో కపటం ఉంది, మీ అన్న పోతే ఏదో ఆశిస్తున్నావు నువ్వు. అప్పుడు లక్ష్మణుడు ఏడుస్తాడు, బాధపడతాడు. అమ్మా అమ్మా, నేను ఎప్పుడు ఎంతవరకు నీ ముఖాన్ని కూడా నేను చూడలేదమ్మా, నీ పాదాలకే నమస్కరించు, నీ పాదాలు మాత్రమే నేను చూశాను, ఇంతవరకు నీ ముఖం కూడా నేను చూడలేదమ్మా అని బాధపడి లక్ష్మణ గీత రాసి వెళ్తాడన్నమాట. అప్పుడు గుర్తుకొస్తే, ఓహో ఆ రోజు నేను నా వాక్కు ఆ విధంగా వచ్చింది కాబట్టి ఆ వాక్కు తిరిగి ఆ సకలవాణి రూపంలో వచ్చింది. ఏది కూడా కారణం లేకుండా కార్యం అనేటువంటిది జరగదు అని చెప్తారనమాట. కాబట్టి ఈ వాక్ అనేటువంటిది చాలా పవిత్రంగా మనం యూజ్ చేయాలన్నమాట. సరే, ఇంకొకటి చూద్దాం ఈ వాక్కుల గురించి. జనమేజయుడు పరీక్షిత్ కుమారుడు. ఈ జనమేజయుడు కుమారుడు పరీక్షిత్ మహారాజు. ఈయన పరీక్షిత్ ఏం చేస్తాడంటే, ఈయన ఒక తపస్సు చేసుకుని ఆయన దగ్గర పోయి ఆయన తపస్సు చేసుకుంటాడు. ఆయన పలకడు, తోలకడు, అది నేను రాజును,
అయితే నా మాట లెక్క చేయలేదు, నాకే రెస్పాండ్ కాలేదని అక్కడ చచ్చిపోయిన పాము ఒకటి ఉంటే ఆ తీసుకుపోయి ఆయన మెడ మీద అసలు దానికి కూడా అప్పుడు ఏమి ఆయన చెల్లించడానికి ధ్యాన స్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయన కుమారుడు వచ్చి చూసి ఇది ఎవరు చేశారు ఏంది అంటే పలాని పరీక్ష మహారాజు అని ఆయన తెలుసుకొని అప్పుడు నువ్వు వారం రోజుల లోపల సరిపోతావు ఇదే పాములతోనని ఆయన అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఎందుకు? తన తండ్రి సర్పం వలన చనిపోయాడు కాబట్టి ఈ ప్రపంచంలో సర్పం అనేది ఉండకూడదు అని సర్ప యాగం ఒకటాన్ని సర్పయాగం చేసేటప్పుడు ఆ యాగంలో ఎక్కడెక్కడ ఉండేటువంటి ఈ పాములన్నీ కూడా వచ్చి అక్కడ మరణించాలి. అది సర్పయాగం. అప్పుడు ఒక యోగి వచ్చేసి ఈ జనమేజయుడితో వస్తాడు. ఇతని వాక్కు ఏ విధంగా ఉందో చూడండి. ఆ జనమేడు దగ్గరికి వచ్చేసి అప్పుడు ఏం చెప్తాడంటే, నాయన జనమేజయ, మీ నాన్న ఇలాంటి వాడు, మీ తాత ఇలాంటి వాడు, మీ ముత్తాత ఇలాంటి వాడు, భీష్మాచార్యుడి చరిత్ర, అర్జునుడి చరిత్ర, అభిమన్యుడి చరిత్ర ఏంటి? మీరు ఏంటి ఈ విధంగా ఈ సర్పాలను ఈ విధంగా చేస్తున్నారు? మీలాంటి వాళ్ళకి ఇది తగునా? అల్పజీవులు వాటిని, ఇలాంటి వాళ్ళు ధర్మాత్ములు మీ పూర్వీకులందరూ ధర్మాలతో రాజ్యాలను పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తులు, అందరికీ దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు కానీ ఒకరిని నాశనం చేసిన వాళ్ళు కాదు, అందరినీ దయాదాక్షిణ్యంతో చూసినటువంటి మహానుభావులు. అటువంటి వంశంలో పుట్టిన నీవు ఈ విధంగా చేయడము తగునా? ఆలోచించుకో అన్నాడు. ఆయనేమి తన వాక్కును ఆ విధంగా చెప్పాడు, ఇది తప్పు, పాములు చంపడం పాపము, అది ఏం చెప్పరా. తన పూర్వుల గురించి చెప్పాడు, రియలైజ్ చేశాడు. తనతో ఒక జ్ఞానోదయం అయ్యేటట్టు మాట్లాడాడు. మస్తికుడు అనేటువంటి ఒక వ్యక్తి. అంటే ఇక్కడ చూడండి, ఆ మాట ఆ విధంగా మాట్లాడి తన పూర్వీకులను పొగడడం వల్ల, పూర్వీకుల యొక్క చరిత్ర చెప్పడం వల్ల నేను తప్పు చేస్తున్నా అనేటువంటి రియలైజ్ అయ్యి అప్పుడు ఆ సర్పయాగాన్ని మానేస్తాడు. ఎందువల్ల మానేశాడు? ఓన్లీ ఒక వాక్కు, ఒకే ఒక మాట, ఆ మాట వలన అది మన నిజంగా మాటకు చాలా విలువ ఉంది. ఆఫ్రికాలో ఒక తెగ ఉంది. ఆఫ్రికాలో ఒక తెగ ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరైనా కానీ తప్పు చేస్తే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మధ్యలో నిలబెట్టి చుట్టూ అందరూ డప్పులు వాయిద్యాలు అవన్నీ కూడా మోగిస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గంతులేస్తూ వీళ్ళని పొగుడుతారు. ఈ వ్యక్తిని పొగుడుతారు అనమాట. నువ్వు అప్పుడు అది చేసావు, ఇప్పుడు చేసావు, వాడివి, ఇలాంటి వాడివి, నువ్వు ఈ పని ఎలా చేసావు, ఒక తప్పు చేశావు అనమాట. ఆ తప్పు ఎందుకు చేశాడు అనేటువంటిది దాని గురించి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఇతను రియలైజ్ అవుతాడు, ఇక మీద జన్మలో అతను తప్పే చేయడు. మనం ఏం చేస్తాము? అతను తీసుకొచ్చేసి కట్టేసి లేకుంటే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి అది ఇదే చేస్తారు. కానీ ఆఫ్రికా దేశంలో ఆ విధంగా చేయలే. తన వాక్కులను ఉపయోగించి, తన మాటలను ఉపయోగించి తనలో రియలైజేషన్, చైతన్యాన్ని కలిగిస్తారన్నమాట. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. మాటలు శాస్త్రీయంగా క్లుప్తంగా మాట్లాడాలా. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో దానిని అక్కడ మాట్లాడాలా. సాడీలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, డాంబకాలు పలకూడదు, ఎంత మాత్రం చేయకూడదు. ఎప్పుడు ఏది ఎక్కడ మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడాలా. మరి అనుకూలమైన మాటలే మాట్లాడాలి, మంచి మాటలే మాట్లాడాలా, ప్రతికూల మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ఈ విధంగా మాటలు మా వాక్కుల గురించి చెప్పాడు. పత్రిజ గారు వాక్కుల గురించి 3 వాక్కులు చెప్పాడు. శుభవాక్కులు, అశుభవాక్కులు, సత్యవాక్కులు. 3 వాక్కుల గురించి చెప్పాడు అనమాట. అశుభవాక్కులు ఎవరు చెప్తారు? మూలాధారము, స్వాధిష్టాన, మణిపూరక ఉండేటువంటి వాళ్ళు అశుభ వాక్కులు మాట్లాడతారంట. తర్వాత అనాహత, విశుద్ధ దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే శుభవాక్కులు, అతల సహస్రారం చక్రంలో ఉండేటువంటి వాళ్ళు సత్యవాక్కులే మాట్లాడతారంట. కాబట్టి సత్యవాక్కులే మాట్లాడాలి. పత్రిజ గారు చెప్పినట్టు అశుభవాక్కులు అస్సలు మాట్లాడకూడదు. సత్యవాక్కులు, సత్యవాక్కుల తర్వాత సత్యవాక్కులే మాట్లాడాలి. అశుభవాక్కుల తర్వాత శుభవాక్కులు, శుభవాక్కుల తర్వాత
సత్యవాక్కులు క్రమక్రమంగా మనము సత్యవాక్కులను చేయాలని పత్రిజీ గారు చెప్తారు అనమాట. ఇకపోతే 4వది సరైన కర్మలు చేయాలా. సరైన కర్మ అంటే పని. ఈ కర్మల గురించి మనకు చాలా బాగా తెలుసు. అందరికీ బాగా ఈ కర్మల గురించి అవగాహన ఉంది. దాని గురించి ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం ఈ కర్మలు మన ఎదుగుదలకే కాకుండా ఇతరుల ఎదుగుదలకు కూడా ఉపయోగపడే విధంగా మనము కర్మలు చేయాలన్నమాట. మన ఉన్నతికే కాదు, మనం చేసే కర్మల వల్ల ఇతరుల ఉన్నతికి కూడా ఉపయోగపడే విధంగా మనము కర్మలు చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మంచి కర్మలు చేయాలా. బుద్ధుడు పంచశీలాలు చెప్పాడు. కర్మల్లో అవి వస్తాయి పంచశీలాలు. పంచశీలాలు అంటే జీవహింస చేయరాదు, అహింస. జీవహింస చేయరాదు, దొంగతనము చేయరాదు, లైంగిక దుష్ప్రవర్తన ఉండకూడదు, అంటే వ్యభిచారము, అబద్ధాలు ఆడము, మత్తు పదార్థాలు సేవించడము, ఇలాంటివి ఏమి ఉండకూడదు అని చెప్తాడు బుద్ధుడు. అంటే ఆ విధంగా అయినటువంటి ఈ కర్మలు అంటే ఎన్ని చేయకూడదు. ఎన్ని కర్మే, నువ్వు ఆలోచించిన కర్మే, చేసిన కర్మే, ఏదైనా కర్మలే. మనోకర్మలు, వాక్కాయ కర్మలు, కాయ కర్మలు, 3 రకాల కర్మలు. ఏ విధంగా కర్మలే. కాబట్టి ఈ కర్మలు ఏవి చేయకూడదు. ఏ ఇత్తనం నాటితే ఆ పంటే కోసుకుంటామని చెప్తారు కదా. కాబట్టి ఈ కర్మలు అనేటువంటి మనము చేయకూడదు. మంచి కర్మలే చేయాలా. నిష్కామ కర్మలు, మంచి కూడా కాదు. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, వాడు కర్మలు చేస్తే నరకము. మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తే స్వర్గము. మా పౌడు కర్మలు అయితే రోగాలు వస్తాయి, నరకం. అది ఇది స్వర్గము. ఇది ఒకటేమో బంగారు సంఖ్యలు, ఒకటేమో ఇతర సంఖ్యలో, లేకుంటే రాగి సంఖ్యలు, ఏవో సంఖ్యలు, ఏదైనా సంఖ్యలే. కాబట్టి ఈ 2 కాదు. నువ్వు పాపం చేసినా తిరిగి ఈ లోకంలోకి రావాల్సిందే, పుణ్యం చేసినా మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిందే. కాబట్టి ఈ 2 కాదు. నిష్కామ కర్మలు చేస్తే ఆ సత్యలోకానికి నువ్వు వెళ్తావు. కాబట్టి మనం చేయాల్సిన కర్మలు నిష్కామ కర్మలు. ఏ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయాలా అని చెప్తారు. ఇది కర్మల గురించి. సరైన తర్వాత 5వది వచ్చేసి సరి అయిన జీవన వృత్తి. సరి అయిన జీవన వృత్తి, మన బ్రతుకు తెరువు. దీనికి మనం జీవించడం కోసము మనము ఇతర జీవుల్ని చంపుతూ ఉంటాం. ఏ విధంగా హింసిస్తామో మనకందరికీ తెలుసు. అది హింసించకూడదు. సరి అయిన ప్రతి దాంట్లో ఇక్కడ మొదట సరి అయిన వృత్తి, అది గమనించాలి మనం. సరి అయిన జీవన వృత్తి. మన జీవన వృత్తి కోసము కొంతమంది ఈ జీవులను చంపి మాంసం అమ్మేటువంటి దుకాణాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది సరి అయినటువంటి జీవన వృత్తి కాదు. కొంతమంది మద్యం అమ్ముతూ ఉంటారు, సారాయి, కళ్ళు, ఈ బ్రాందీ, విస్కీ లాంటివి. అది సరి అయిన జీవన వృత్తి కాదు. జీవన వృత్తి మంచిగా ఉండాలి, సరైన ఉండాలి. ఏది సరైనది కాదు. మాంసం అమ్మడం, విషం అమ్మడం, విషం కూడా సరైన జీవన వృత్తి కాదు. ఆ విషం అయితే మరణిస్తారు, మరణానికి కారణము. కాబట్టి ఆ విషము. ఆయుధాలు మారణాయుధాలు, దానివల్ల మరణాలు జరుగుతాయి. ఈ తుపాకులు ఇవన్నీ ఉంటాయి కదా, కత్తులు, కటార్లు, ఇవి కూడా అమ్మరాదు. ఇవన్నీ కూడా సరికానటువంటి జీవనోపాధి కలిగించేటువంటి ఇవన్నీ కూడా చేస్తారు. కొంతమంది వ్యభిచారం చేపిస్తూ ఉంటారు, కొంతమంది జూదం ఆడిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సరికాని జీవన వృత్తి. అంటే డబ్బులు రావచ్చు, వాళ్ళకు డబ్బులు వచ్చినా కానీ అది సరైన జీవన వృత్తి కాదు. జీవన మార్గం సరైనది అది కాదు. మోసం చేయడము ఇలాంటివన్నీ కూడా కాదు. దీని గురించి దలైలామా ఏమంటాడంటే, భారతీయులు పవిత్రంగా పూజలు చేస్తారు. వ్యాపారంలో గల్లాపేట దగ్గర కూర్చుంటారు, ఆడ ఒక దేవుడు పటం పెడతారు, ఆయన పూలదండ వేస్తాడు, టెంకాయలు కొడతారు. కానీ చేసే వ్యాపారం మాత్రం అధర్మంగా చేస్తారు. ఇంట్లో చూస్తేనేమో దేవుడి మూల ఒకటి, దేవుడి అంటే ఒక గది ఉంటుంది, దేవుడికి ఒక గది ఉంటుంది, సపరేట్గా దేవుడిని పెట్టి పూజించే ఒక గది ఉంటుంది. ఆ గది పక్కనే వంటగది ఉంటుంది. ఆ వంటగదిలో మాంసం వండుకుంటూ ఉంటారు. ఇది సరైనటువంటిది
వృత్తి కాదు అని ఆయన చెప్తాడు. దాని మీద దుమారం లేగింది, ఆయన కృషి చేశారు. అది వేరే విషయము. కాబట్టి మనకు హాని కలిగించేటువంటి ఏది కూడా చేయకూడదు. మనకు కాదు, ఇతరులకు, మనకు అంటే మన ఉన్నతికి ఇతరుల ఉన్నతికి ఉపయోగపడాలి. కాబట్టి ఇంకా కొన్ని వడ్డీలకు వేసి పీల్చి పిప్పి చేసి నాశనం చేస్తారు కొంతమంది. వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని వస్తువులు లాక్కొని రావడము, చాలా మంది బాధలు భరించలేక చచ్చిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నువ్వు సరైన సరైన పద్ధతి నువ్వు ఎంచుకో. ఇలాంటివన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఒకసారి మున్సిపాలిటీ ఉద్యోగం కానీ పత్రిక గారి దగ్గరికి వస్తారు. పత్రిక దగ్గరకు వచ్చి, నా ఉద్యోగం ఏంటంటే కుక్కలు చంపేది నా డ్యూటీ, నా మున్సిపాలిటీ వాళ్ళు నాకు అప్పగించిన డ్యూటీ ఏదంటే నేను కుక్కలు చంపే డ్యూటీ నాకు, మరి నాకేం ఇష్టం లేదు, నా ఉద్యోగం అదంటే పత్రిక గారికి వచ్చి ఏం చేయాలంటే, ముందు మానుకోయా, ఆ ఉద్యోగం మానుకో, ఏదో ఒక ఉద్యోగం చేసుకోని బ్రతుకు తీరు కోసము, అది కాకుంటే ఇంకోటి ఏదో దొరుకుతుంది, నువ్వు వేరేది నువ్వు చేయాలి. చాలా మంది చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవన్నీ పెట్టి ఇవన్నీ కూడా మాని పత్రిజీ గారి దానివల్ల చాలా మంది ఇంట్లోకి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ రాయ జగపతిరావు, చాలా మంది పేర్లు, పెద్ద పెద్ద వ్యాపారులు వాళ్ళంతా, కోటీశ్వరుల వాళ్ళంతా కూడా వ్యాపారం మానుకొని ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు మానుకొని పత్రిజీ గారి ప్రబోధాల వల్ల మారిపోయి ఆ వ్యాపారం మానేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా మానేశారనమాట. కోళ్ళ ఫారాలు పెట్టిన వాళ్ళు కానీ ఇదంతా కూడా దొంగకూడు ఇది ఉసురుకూడు అంటారు, ఉసురు తగులుతుంది అంటాం కదా, ఆ ఉసురుకూడు రక్తపు కూడు ఇది సరైన కూడు కాదు, రక్తపు కూడు. మరి కొంతమంది డాక్టర్లు పీడిస్తా ఉంటారు పేషెంట్లు, అనవసరమైన టెస్టులు చేయడము, లేనిపోని ఎన్ని, ఎందుకంటే డబ్బులు దానికోసం. ఎంత సరైన జీవన మార్గం కాదు, జీవనక్తి కాదు. కాబట్టి జంతువుల్ని పక్షుల్ని హాయిగా బ్రతకనిద్దాము, వాటి జోలికి పోకూడదు. కాబట్టి ఇది సరైనటువంటి జీవన వృత్తి కాదు అని చెప్తారు. దీని గురించి, సరైన జీవన వృత్తి గురించి మనందరికీ తెలిసిందే, నేను చెప్పే కొత్త ఏం కాదు, మీరు అందరూ చాలా సార్లు వినే ఉంటారు. కాబట్టి మీరు చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అది అంత మీరందరికీ తెలుసు, కొత్తదేమీ కాదు. ఇప్పుడు రత్నాకరుడు అందరికి తెలుసు మనకు. ఆయన జీవన వృత్తి మాని ఆయన రామాయణాన్ని రాశాడు. ఆయన వృత్తి ఏంటి? దొంగతనం. ఆయన చేసేది దొంగతనం, ఆయన వృత్తి, ఆయన జీవన వృత్తి దొంగతనం చేసి తన భార్య బిడ్డలను పోషించేవాడు. ఒకసారి నారదుడు పోతూ ఉంటే నారదుని అటకాయిస్తే, నీ దగ్గర ఉండే డబ్బులు తీయ అంటాడు. నా దగ్గర ఏమి లేదు అని, ఏమైనా తప్పక నా దగ్గర ఎత్తుకోవాలి తప్పక నా దగ్గర ఏమి లేవు అంటాడు. లేదు లోపల ఉంటే, నా దగ్గర ఏమి లేవు నాయన అంటాడు. నువ్వు ఈ పని చేయడం తప్పు కదా అని అడుగుతాడు నారదుడు. ఈ పని చేయకుండా నా భార్య బిడ్డలు నేను ఎలా పోషించాలా? నా బాధ్యత కదా, అది నా ధర్మం కదా, భర్తగా నా ధర్మం కదా అంటాడు. సరే నాయన, నేను ఇక్కడే ఉంటాను, నీకు అనుమానం అయితే నన్ను చెట్టు కట్టేసి నువ్వు ఇంటికి పోయి నీ భార్యను నీ కొడుకు ఉన్నారన్నావు కదా, వాళ్ళని అడిగిరా, నీ పాపంలో వాళ్ళు ఏమైనా పాలు పంచుకుంటారేమో, నువ్వు అడిగిరా అని చెప్తాను. ఇంటికి పోయి అడుగుతాను, ఏమి నేనంతా పాప కూడు కదా, దొంగతనాలు చేసి హత్యలు చేసి దారుణాలు చేసి సంపాదించుకునేటువంటిది మీరు తింటున్నారు, నేను సంపాదించాను మీరు తింటున్నారు, మరి నా పాపంలో, అది పాపం అంట, ఆ పాపంలో మీరేమన్నా షేర్ చేసుకుంటారా, పాలు పంచుకుంటారా అంటే, అయ్యో ఆ మాటలు మాట్లాడబాకు, మమ్మల్ని సాకాల్సిన బాధ్యత నీది, నేను చెప్పాను పోయి దొంగతనాలు చేసి మంచిగా సంపాదించి పెట్టు, నేను చెప్పలేదు కదా నిన్ను దొంగతనాలు చేసి సంపాదించి పెట్టండి, నేను ఈ పాపంలో పాలు పంచుకునే ప్రసక్తే లేదు, కరాఖండిగా చెబుతుంది. నాయన కుమారుడా అని నేను అంతే, అమ్మ చెప్పిందో నేను కూడా అదే, నాలో కూడా ఏ మార్పు ఏం లేదు, అదే అమ్మ చెప్పిందే నేను చెప్పేది కూడా. అప్పుడు రియలైజ్ అయ్యి వెళ్ళిపోయి నారదుడి కాళ్ళ మీద పడి, నాకు ఒక మార్గాన్ని చూపించు, ఇన్ని రోజులు నేను తెలియక అజ్ఞానంలో నేను ఈ పని చేశాను, ఈ దొంగతనం చేశాను అని చెప్తే ఆయనకు మంత్రోపదేశం ఇచ్చి, ఆ తర్వాత ఆయన వాల్మీకి అవుతాడు. రత్నాకరుడు కాస్త వాల్మీకి అయ్యి
రాముడు పుట్టక ముందే రామాయణాన్ని రాసేటువంటి గొప్ప చరిత్రను రాశాడు ఆయన. ఆయన తన జీవిత వృత్తిని జీవనోపాయాన్ని మార్చుకున్నాడు ఆయన. తర్వాత ఆరోది సరి అయిన శ్రద్ధ. సరి అయిన శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు భగవద్గీతలో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. శ్రద్ధ ఉంటే మనకు జ్ఞానం అనేటువంటిది వస్తుంది. మనం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలా. క్లాసులు చెప్పేటప్పుడు ఒక్కోసారి జాగ్రత్తగా వినవు. ఎందుకు జాగ్రత్తగా వినరంటే చెప్పిన సబ్జెక్టే చెప్తా ఉంటారు చాలా మంది. ఒకే సబ్జెక్టు చెప్తా, ఓ ఆయన చెప్పిందే కదా, ఆయన కొత్తగా చెప్పేది ఏముంది అని దాని మీద లగ్నం చేయరు, శ్రద్ధగా పెట్టరు. అంటే ఏదో ఒక పాయింట్ అయినా కొత్తది ముందు చెప్పిన వాళ్ళకి తర్వాత చెప్పిన వాళ్ళకి ఏదో ఒక్క పాయింట్ అయినా అక్కడ వేరే పాయింట్ దొరుకుతుంది. కాబట్టి అది మంచి ఏదైనా సరే, ఎవరు చెప్పినా సరే, గొప్ప మాస్టర్ కావచ్చు, చిన్న మాస్టర్ కావచ్చు, ఏ మాస్టర్ చెప్పినా మనము చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలా. అదే శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. శ్రద్ధగా వినాలా, సరైన శ్రద్ధ ఉండాలా. మరి ఒకసారి పత్రిజీ గారు రైల్వే స్టేషన్ లో ఉంటాడు. రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి, కాన్సెప్ట్ గురించి వివరిస్తుంటాడు. ఒక 4-5 ఉంటారు. అందులో ఆయన పత్రిజీ గారు ఆ కాన్సెప్ట్ గురించి చెప్తూ ఉంటారు. అంటే రైలు రావటానికి ఇంకా టైం ఉంది, ఒక అరగంట టైం ఉంటే అరగంట టైం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ గురించి వివరిస్తూ ఉంటాడు పత్రిజీ గారు. ఈ వినే వాళ్ళలో ఒక అతను వచ్చి ఒక టికెట్ తీసుకుని వచ్చి, రైల్వే టికెట్, ఈ టికెట్ చూపించి, ఈ టికెట్ ఏ ప్లాట్ఫారం దగ్గర రైలు ఆగుతుందో చూసి చెప్పబోయా అని చెప్తే ఈయన పక్కకు పోయి చెప్పేది వినకుండా, పత్రిజీ గారు చెప్పేది వినకుండా పక్కకు పోయి ఆయనకు ఆ టికెట్లు చూసి ఫలాని రైల్వే ఫలాని ప్లాట్ఫారము అది ఇది అని చెప్తా ఉంటాడు. పత్రిజీ కోపం వచ్చేసి నువ్వు ఏం పని చేస్తున్నావురా, నీకు శ్రద్ధ లేదు వినే దాంట్లో, ఆ టికెట్ గురించి చెప్పేదానికి 1000 మంది ఉంటారు పక్కన, నువ్వే కావాలా, నువ్వు వింటున్నావు కదా, నేను చెప్పేది నువ్వు వింటున్నావు కదా, నువ్వు వినడం మానేసి నువ్వు పోయేసి ఆ రైలు ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్ అవుద్ది, ఇదంతా నీకు అవసరమా, చెప్పేది విను, ఆయన కార్యం ఎవరో ఒకరు తీరుస్తారు, ఎవరో ఒకరు చెప్తారు, నువ్వే చెప్పాల్సినటువంటి అవసరము లేదు అని ఆయనకు చెప్తాడనమాట. అంటే శ్రద్ధ ఉండాల. మరి ఏకలవ్యుడు చూడండి, ద్రోణాచార్యుల దగ్గర పోయి విడిచి నేర్పించమంటే నేర్పించను, రాజులకే నేను నేర్పిస్తానంటే మరి ఆ ఏకలవ్యుడు ఏం చేశాడు, శ్రద్ధగా ఆ ద్రోణుని బొమ్మను పెట్టుకుని ఆయన విడి విద్య నేర్చుకుంటాడు. అంటే ఆయన ఫిజికల్ బాడీ నుంచి వేరుపడి హాస్టల్ బాడీలో ఆ ద్రోణుని విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళి అది నేర్చుకుంటాడు అనమాట. అంటే అంత శ్రద్ధ ఉంది, నేర్చుకోవాలంటే తపన ఉంది అనమాట. కాబట్టి విద్య నేర్చుకున్నాడు. ద్రోణుడు చెప్పకుండా ద్రోణుడి ఒక బొమ్మ, అంటే ఈయన హాస్టల్ బాడీలో దూరి ఆయన ఫిజికల్ శరీరము, అంటే ఏకలవుడు ఫిజికల్ శరీరం ఈయన హాస్టల్ బాడీలోకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని పొందాడు. అది శ్రద్ధ, నేర్చుకోవాలంటే తపన అది ఉంది అనమాట. అది సరైన శ్రద్ధ అనేటువంటిది ఉండాలా. సరైన శ్రద్ధ ఉంటే మనం ఏదైనా నేర్చుకుంటాము. అందుకే కదా శ్రద్ధావాన్, మనం అదే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. కాబట్టి శ్రద్ధ ఉండాలా, జ్ఞానం రావాలంటే శ్రద్ధ ఉండాలా. సరే, 7వది సరైన ఏకాగ్రత. సరైన ఏకాగ్రత. ఏ పని చేస్తుంటే ఆ పని మీద ధ్యాస ఉండాలా. ఏ పని చేస్తుంటే ఆ పని మీదనే ధ్యాస ఉండాలా. నడిచేటప్పుడు నడకలో, మాట్లాడేటప్పుడు మాటల్లో, వంట చేసేటప్పుడు వంటలో, కూరలు కట్ చేసేటప్పుడు దాంట్లో, ఏ పని చేస్తున్నా ఆ పనిలో ధ్యాస ఉండాలా, దాంట్లో శ్రద్ధ ఉండాలా. అంటే అంటే పూర్తి ఎరుకుతో ఉండాలా అని. పూర్తి ఎరుగుతో ఉండాలా. నువ్వు డ్యాన్స్ చేసేటప్పుడు డ్యాన్స్ చేయి, దాంట్లో లీనమైపోవాలా. నువ్వు డ్రాయింగ్ వేసేటప్పుడు డ్రాయింగ్, దాంట్లో లీనమైపోవాలా. వేరే ఆలోచన రాకూడదు నీకు. ఏకాగ్రత అందులోనే నీ దృష్టి పెట్టాలా. కాబట్టి వంట వండేటప్పుడు అలాగే ఉండాలా. నువ్వు వంట ఆడు చేస్తా, ఇటు గురించి టీవీ చూస్తే అది మాడిపోద్ది. కాబట్టి ఆ ధ్యాస పక్కకు పోకూడదు. దేని పని చేస్తుంటే ఆ పని మీదనే నువ్వు ఏకాగ్రతగా ఉండాలా. దీనికి ఉదాహరణ ఏం చెప్తాడంటే, అర్జునుడు
ఆ ఏకాగ్రత, అర్జునుడు ఏకాగ్రత గురించి చెప్తారు. ద్రోణాచార్యులు ఒకసారి చెట్టు మీద ఒక పక్షి బొమ్మను పెట్టేసి, ఆ పక్షి బొమ్మను పెట్టి మిగతా వాళ్ళందరిని అడుగుతాడు, నీకేం కనిపిస్తుంది, నీకేం కనిపిస్తుంది, ఆ చెట్టు మీద ఉండేది ఏంటి చూడమంటే, ఒకడు నాకు చెట్టు కనిపిస్తుంది అంటే, ఒకడు నాకు పక్షి కనిపిస్తుంది అంటే, ఒకడు ఆ పక్షి రెక్కలు కనిపిస్తుంటే, ఒకడు నాకు పక్షి ఆ తల కనిపిస్తుంది, రకరకాలుగా చెప్తారన్నమాట. వీళ్ళందరూ అనిపించినప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఏమా నీకేం కనిపిస్తుంది అంటే, నాకేమీ కనపడలేదు, ఆ పక్షి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అంటే, అప్పుడు కానీ కొట్టు అంటాడు. అప్పుడు పక్షి ఆ కళ్ళలో బాణం వేస్తాడనమాట. అంటే ఏం కనపడదు, ఆయన ఏకాగ్రత అంతా ఎక్కడుంది, ఆ పక్షి ఆ కనుబొమ్మల మీదనే ఉంది అన్నమాట. మరి మిగతా వాళ్ళకి ఏముంది, ఆ కొయ్య బొమ్మ కనపడుతుంది, చెట్టు కనపడుతుంది, కొమ్మలు కనపడుతుండయి, ఏవేవో కనపడుతుండయి. అసలు వాళ్ళకి లక్ష్యం లేదు, ఏకాగ్రత లేదు. కాబట్టి సరి అయిన ఏకాగ్రత అనేది ఉండాలా అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఏకాగ్రత అనేటువంటిది చాలా ముఖ్యము. మనం ఏ పని చేస్తుంటే దాని మీదనే ఏకాగ్రత ఉండాలా, ధ్యానం చేసేటప్పుడు ధ్యానం మీదనే ఏకాగ్రత ఉండాలా, ధ్యానం చేస్తా వేరే విషయాల గురించి ఆలోచించకూడదు. కాబట్టి ఇది 7వది. ఇక లాస్ట్ బట్ వన్ ఏంటంటే సరి అయిన ధ్యానము. సరి అయిన ధ్యానము ఇది అందరికీ తెలిసినటువంటి కాన్సెప్ట్, దీని గురించి చెప్పాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి ఇప్పుడు మనము 8 విధానాల గురించి, అష్టాంగ మార్గాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఒకటి సరైన దృక్పథాలు, 2 సరైన కోరికలు, 3 సరైన వాక్ విధానము, 4 సరైన కర్మలు, 5 సరైన జీవన వృత్తి, 6 సరైన శ్రద్ధ, 7 సరైన ఏకాగ్రత, 8 సరైన ధ్యానము.